హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు మా అమ్మాయి కేక్ తయారు చేయమనింది. ఇది కూడా వాళ్ళు ఎప్పుడన్నా హాస్టల్లో బాగా ఈజీగా దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్తో, అలాగే ఓవెన్ లేకుండా చూపించాలని చెప్పింది. సో ఈరోజు ఆ ప్రయత్నం చేద్దాం. బయట తెచ్చుకునే కేక్స్ కంటే డెలీషియస్గా, సూపర్ హెల్దీగా, న్యూట్రిడెన్స్గా ఉండేటువంటి ఒక కేక్ని, ఓట్స్ బనానా కేక్ని మనం ఇంట్లో తయారు చేసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, బాగా పండినటువంటి ఒక అరటిపండ్లు 2 తీసుకోండి. దీనికి ఒక చిన్న కప్పు కొలత తీసుకున్నాను నేను. దీనికి ఈ కప్పులో గోధుమ పిండి 1 కప్పు, 3/4 కప్పు ఓట్స్ తీసుకోవాలి, 1 కప్పు బెల్లం, 1/4 కప్పు నెయ్యి తీసుకోవాలి, అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. టాపింగ్స్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సినమన్ పౌడర్ అవసరం పడతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము బాగా పండినటువంటి ఈ బనానాస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో నేను నెయ్యి కరగబెట్టేసి 1/4 కప్పు వేస్తున్నాను, అండ్ ఇందులోనే మనము బెల్లం వేసేస్తాం. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు కూడా దీనిలోనే యాడ్ చేసేసి మొత్తము సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవడమే. ఓట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ మేము స్టీల్ కట్ ఓట్స్ తీసుకున్నాను. ఇవి చాలాసేపు మనకి ఎక్కువగా ఫుల్గా ఉంటుంది కడుపు, అలాగే చాలా టైం పడుతుంది డైజెస్ట్ అయ్యేదానికి కూడా, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్కి ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ రాకుండా చూస్తుంది. మంచి సోర్స్ ఆఫ్ ఫైబర్ కాబట్టి ఈ ఓట్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, ఓట్స్ని కూడా మెత్తగా మిక్సీ వేసుకొని సీవ్ చేసుకోవాలి, జల్లెడ పట్టుకొని దాన్ని మనము యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి నేను గోధుమ పిండి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదం అండ్ బ్లాక్ గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాము. ఇది మనకు ఆ కేక్కి ప్లఫీగా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది. అలాగే 1/2 స్పూన్ సినమన్ పౌడర్, చెక్క పొడి, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని కూడా చక్కగా మనము కలుపుకోవాలి, సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కేక్కి కలిపేటప్పుడు ఇది కట్ అండ్ త్రూ మెథడ్తో దాన్ని ఇలా కలుపుతూ ఉండాల్సి వస్తుంది. ఇది కొంచెం లూజ్గా అనిపించింది, అందుకే నేను ఇంకొంచెం గోధుమ పిండి పక్కన పెట్టాను కదా, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక బేకింగ్ కంటైనర్ తీసుకొని దానికి బటర్ కానీ లేదా నెయ్యి కానీ రాసేసి, బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, ఒకవేళ లేదు అనుకుంటే మనం మైదా కానీ లేదా గోధుమ పిండి వాడాం కాబట్టి ఇక్కడ గోధుమ పిండిని కొంచెం స్ప్రింకిల్ చేస్తాం అలాగా. ఇప్పుడు ఒక ఓవెన్ లేకుండా అని చెప్పాం కదా, ఇక్కడ ఒక ఏదైనా మీరు పాతగా పెట్టుకున్నటువంటి పక్కకు పెట్టినటువంటి ఒక కుక్కర్ ఉంటే అలాంటి కుక్కర్ని తీసుకొని దానిలో కొంచెం గల్లుప్పు వేసేసి ఆ ఉప్పును వేడి చేయండి ఒక 5 మినిట్స్. తర్వాత ఇలా బేకింగ్ కంటైనర్ తీసుకొని దానికి నెయ్యి రాస్తున్నాను. సైడ్స్కి అంత మధ్యలో కూడా చక్కగా నెయ్యి రాసేసిన తర్వాత గోధుమ పిండిని ఇక్కడ స్ప్రింకిల్ చేస్తున్నాము, లేదా మీకు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి ఆ కేక్ మిక్స్చర్ని అంతా కూడా దీనిలో ట్రాన్స్ఫర్ చేసేసి జస్ట్ దాన్ని ట్యాప్ చేసేసి సెట్ చేయటమే. దీన్ని మనం ఓవెన్లో కనుక పెట్టాలనుకుంటే, ఓవెన్ ఉన్న వాళ్ళైతే 180 డిగ్రీస్ దగ్గర ఒక 1/2 అవర్ 35 to 40 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఒకవేళ ఓవెన్ లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్న మెథడ్లో చేసుకోవచ్చు. అంతే, దీన్ని చక్కగా ట్యాప్ చేసేసి కుక్కర్లో పెట్టేయడమే. 40 మినిట్స్ తర్వాత మనము కుక్కర్ని ఓపెన్ చేసి చూసినట్లయితే కనుక మనకి చక్కగా బాగా ఫ్లఫీగా ఉండేటువంటి, సాఫ్ట్గా ఉండేటువంటి కేక్ రెడీ అయిపోయినట్లే. బయట కేక్స్ కొంటే మనకి చాలా కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు, దాని మీద కన్ఫెక్షనరీ షుగర్స్ ఫర్ ఫ్రాస్టింగ్స్ అని వాడుతూ ఉంటారు, ఐసింగ్స్ వాడుతూ ఉంటారు, స్ప్రింకిల్స్, చాక్లెట్ టాపింగ్స్, ఇలా కలర్ ఏజెంట్స్, ఎడిబుల్ ఇంక్ ప్రింట్స్, ఇలా పాస్చరైజ్డ్ ఎగ్ ఫర్ కేకింగ్ ఆర్ ఐసింగ్, ఇలా రకరకాలది అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ మనకి తీసుకోవాల్సి వస్తుంది. అదే మనం ఇంట్లో కనుక చక్కగా హెల్దీ ఇంగ్రీడియంట్స్లో కేక్ చేసుకోగలిగితే, కొంచెం ఓపిక పెట్టి నిర్భయంగా మనం ఎక్కువగా తినొచ్చు, తిన్నా కూడా గిల్ట్ ఫీలింగ్ అవసరం లేకుండా మనము ఉండొచ్చు. సో ఇలాగా టేస్టీగా ఉండే ఓట్స్ బనానా కేక్ని మీరు తయారు చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ ఆర్ మీ కామెంట్స్ని పెట్టండి.